అందరికీ రామ్ రామ్ అండి. ఈరోజు సండే స్పెషల్లో మేము చికెన్ చేసుకుంటున్నాము. చికెన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం అయితే మన మాకు తగ్గట్టు అయితే మేము కారం పొడి వేసుకుంటున్నామండి. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. మేమైతే తక్కువ తింటాము, అందుకోసమని కారం పొడి తక్కువనే వేసుకున్నాం. తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్కి పట్టేలాగా అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లో కలిపిన కారం, నూనె, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టే మొత్తం మాకు సరిపోతుందండి. మళ్ళీ కర్రీలో అయితే ఎక్స్ట్రా వేయను. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి, తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని, గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, మేమైతే ఆయిల్ తక్కువ తింటామండి. ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా దినుసులు వేసుకుంటున్నానండి. తర్వాత నేనైతే లాస్ట్కు మసాలా వేయను, ఇప్పుడే గరం మసాలాలు వేసుకుంటున్నాను ఆయిల్లో. అనాస పువ్వు, యాలకులు, సాయి జీరా, బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ వేసుకున్నానండి. మసాలా దినుసులు ఏమేమి కావాలో అన్నీ ఆయిల్లో వేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్లో వేసుకున్న తర్వాత చూడండి, తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేసుకొని కొంచెం సేపు వేంపాలండి. కొంచెం కలర్ రావాలి. కలర్ వచ్చాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసి కలిపేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు వేంపాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం సేపు కలిపాక మళ్ళీ టమాటాలు వేసుకున్నానండి. టమాటాలు కొంచెం సేపు అట్లా కలిపేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత మగ్గిన తర్వాత దాంట్లో ఇప్పుడు మగ్గేసాయండి టమాటాలు మగ్గిన తర్వాత అయితే చికెన్ వేసుకుంటున్నాను. చూడండి, చికెన్ వేసుకుంటున్నాను. ఆ చికెన్ని కొంచెంసేపు కలిపాక మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మూత పెడితే టక్కున మగ్గుతుంది చికెన్. చూడండి, మూత పెట్టేసి తీసాక చికెన్ ఎంత బాగా వచ్చిందో. దీంట్లో ఇప్పుడు చికెన్ని కలిపేసి మీకు తగ్గట్టు చికెన్ ఉడికేలాగా అయితే చూడండి, కొంచెం వాటర్ పోసుకోవాలి. నేనైతే పోసుకున్నాను వాటర్ అయితే. మీకు ఎంత సరిపోతుందో అంత సూప్కి సరిపోయేంత వేసుకోవాలండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేసి దింపేయడమే. కర్రీ మంచి కలర్ఫుల్గా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సండే స్పెషల్లో మాదైతే చికెన్. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కర్రీ అయితే భలే వచ్చిందండి. చూడండి, ఇట్లా ఇంట్లో చికెన్ కర్రీ సింపుల్గా